గుమ్మడిదల మండల కేంద్రంలో డంపు యార్డ్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ సంఘీభావం తెలిపారు. మంగళవారం 56వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలుపుతూ తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేసి డంపు యార్డును వ్యతిరేకిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. నిజంగా కూడా గుమ్మడాల ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇంత పెద్ద మొత్తంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారందరూ కూడా పేరున పూర్తిగా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఒక విషయంలో జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమం ఎట్లా చేసినామో ఈ రోజు మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం కోసం ఒక యూనిట్ గా ఏర్పడి జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ ద్వారా 56వ రోజు ఈ రోజు కూడా అనంతారం గ్రామానికి చెందిన ముద్రా సంఘం వాళ్ళు కూడా కూర్చోవడం జరుగుతుంది. వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ వేరే దగ్గర ధర్నాలు చేస్తారు, కానీ గుమ్మడాల ప్రాంతంలో గుమ్మడాల జేఏసీ జరుగుతున్న ధర్నాకి స్వచ్ఛందంగా డబ్బులు ఇచ్చి మహిళలు కూడా డబ్బులు ఇచ్చి ఇంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం చేస్తారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇది మంచి కార్యక్రమం. ఇవాళ రైతులకే కాదు, ఈ ప్రాంతానికి కూడా ఒక పొల్యూషన్ వచ్చి మనం ఉండలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే పోతూ గుర్తొచ్చింది, అందరు కనిపిస్తే అందరినీ చెప్దామని మొన్న అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రోజు అయినప్పుడు రేపు 4వ తారీఖు వరకే పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఏ పనులు కూడా జరిగాయి కాబట్టి దృష్టికి తీసుకుపోయినాం. కాబట్టి పార్లమెంట్ తర్వాత మన ఎంపీ రఘునందన్ రావు దగ్గర కూర్చొని వారందరితో మాట్లాడి ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ లేదు కాబట్టి ఎవరెవరు వస్తారో అందరూ కూడా ఒకసారి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మనం కష్టంగా దీన్ని ఆపాలి. దానికోసం ఇప్పుడు ఉమ్మడాల జేఏసీ కానీ నర్సాపూర్ గారి జేఏసీ కానీ ఏదైనా ప్రణాళిక ఇస్తే మనం అనుకున్నాం. మొన్ననే ఒక రకంగా ఒక ఇన్పుట్ వచ్చినా గానీ ఇంకా పూర్తి స్థాయిలో మనం సమాచారం తీసుకొని మనం ధర్నా కార్యక్రమం వంటవార్పు కార్యక్రమం చేసి జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి మిగతా పనులు ఉన్న ఇడిచిపెట్టేసి తప్పకుండా ఇది స్వచ్ఛందంగా ఇది నా కార్యక్రమం, ఏ పార్టీకి సంబంధించింది కాదు, నా ఆరోగ్యానికి సంబంధించి మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమం తీసుకొని ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. పొద్దున నేను కొంతమంది ఎంపీతో కూడా మాట్లాడినప్పుడు పార్లమెంట్ తర్వాత చేద్దామన్నారు. 4వ తారీఖు తర్వాత పార్లమెంట్ అవుతుంది. మనం అందరం కూడా ఇక్కడికే కాబట్టి హైదరాబాద్ అందరం కూడా వాహనాలు తీసుకొని ఎంపీ గారి దగ్గరికి పోయి లేదా ఎంపీ గారిని పిలిచి ఇక్కడ కూర్చునేటి ఎట్లా చేద్దామన్న కార్యాచరణ చేసి ఆయననే ముందర పెట్టి కార్యక్రమం నడిపిద్దాం. ఇది పార్టీలకు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరికి క్రెడిట్ వచ్చేది కాదు. ఏ జరిగినా ఏ మంచి కార్య శుభజామం జరిగినా గుమ్మడిదల జేఏసీ నర్సాపూర్ జేఏసీకి జరుగుతుంది తప్ప ఇందులో ఎవరికొకరికి జరిగేది కాదు. అందరు కలిసి పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది. తెలంగాణ కూడా ఒక దిక్సూచి ఉన్నా గానీ మళ్ళీ దానికి మార్గం అందరు ఆర్టీసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, రైతులు కూడా స్వచ్ఛందంగా ధర్నా చేస్తే తెలంగాణ సాధించుకున్నాం. అట్లాంటివి సాధించుకున్నప్పుడు ఇదేం లెక్క కాదు, మనకు ఉద్యమాలేం కాదు, పోరాడితే పోయేదేం బానిస సంఖ్యలు తప్ప అనే ఉద్దేశంతో తప్పకుండా పోరాడదాం, తప్పకుండా ఐక్యమత్యంగా దీన్ని తీసుకుపోదామని చెప్పేసి నేను కోరుకుంటూ గుమ్మడిదల చేసి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా అహింస చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి.